పుట్టుకతో అమెరికన్ అయి ఉండాలి అమెరికా అధ్యక్షుడు అవ్వాలంటే. భారతదేశంలో కూడా అట్లాంటిది లేకపోవడం వలన అప్పట్లో సోనియా గాంధీ ప్రధాని అవ్వాలనుకున్నటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి రైట్ చేసినటువంటి పాయింట్, అట్లాగే బీజేపీ అబ్జెక్ట్ చేసినటువంటి పాయింట్, చివరికి అబ్దుల్ కలాం ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇదే అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆమెను ప్రధాని అవ్వడానికి ఒప్పుకోలేదు. మీ పార్టీ తరఫున ఇంకెవరినైనా ప్రధానం చేయండి, కానీ మీరు మాత్రం ప్రధాని కావడానికి వీల్లేదు అన్నట్టుంది ఇండైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భంలో ఆవిడ ఆ రోజున వాస్తవంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యి సంపూర్ణ బలం ఉంది. ఏది అటల్ బిహారీ వాజ్పేయి 13 నెలల పాలన తర్వాత ప్రభుత్వం గద్దె దిగిపోయిన రోజున మిగతా వాళ్ళతో కలిసి ఆవిడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రెడీ అయిన సందర్భంలో అది జరిగినటువంటిది. అదృష్టవశాత్తు ఆ రోజున ఎలక్షన్లో బీజేపీ మళ్ళీ గెలిచింది కాబట్టి సరిపోయింది, కానీ అప్పుడు ఎన్డీఏ భాగస్వాముల తెలుగుదేశం కూడా చేరడం వల్ల సరిపోయింది. కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని అయితే ఆవిడ ప్రధానమంత్రి అయి ఉంటే కనుక ఈ దేశంలో పుట్టకపోయిన ప్రధానమంత్రులు అవ్వచ్చు అన్నది. రాజ్యాంగం కూడా దానికోసం మార్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు బరాక్ ఒబామా అమెరికాలో అయితే అట్లుంది, పుట్టుకతో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అన్నట్టు. బట్ బరాక్ ఒబామాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కొత్తగా వెలుగులోకి వచ్చింది. అతను బరాక్ ఒబామా అమెరికాలో పుట్టలేదు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. అందులో ఏదైతే అమెరికాలోకి వచ్చినటువంటి శరణార్థుల కుటుంబానికి సంబంధించినటువంటి వాడు పుట్టడం కూడా వేరే దేశంలో పుట్టి అక్కడికి వచ్చినటువంటి వాడు అన్నటువంటి పాయింట్ని ఇందులో మెన్షన్ చేసుకొస్తున్నారు. అతని ఎక్కడ పుట్టాడు అన్నటువంటి దానికి సంబంధించి లెక్కలతో సహా అన్నిటినీ మెన్షన్ చేసుకొస్తూ ఇట్లాంటి అతనికి ఎట్లిచ్చారు అన్నటువంటి పాయింట్ని ఈస్ట్ ఆఫ్రికాలో కెన్యాలో పుట్టినటువంటి వ్యక్తి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తున్నారు.